అనుకున్నది ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, నీళ్లు ఆపలేము ఎత్తిపోయలేము వారు అన్నమాట. నిజంగా అంటే ఆయనకు ఎవరు ఇంజనీర్లు చెప్పి ఉండాలి కదా, ఎవరో వాళ్ళు చెప్పిన వాళ్ళు బహుశా ఏ అంచనాతో ఆ మాట అని ఉండవచ్చు. నిజమేనా అనేది? నీళ్ళు ఆపలేం అనేది అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏ గేట్లు కూడా ముయ్యకూడదు అన్లెస్ అంటిల్ మీరు అక్కడ రిపేర్లు చేసి అన్నీ చేసిన తర్వాతనే వాటిని ఆపరేషన్ చేయాలని చెప్పిండ్రు. కాబట్టి ఇంకేం రిపేర్ చేయలేదు కదా, ఇంకా మనం ఇంకా బోర్లు కొట్టి దాన్ని ఇంకా సర్వేలు వాటిని ఎందుకు ఫెయిల్ అయిందనే దాని మీదనే తెలుసుకోవడానికే ఉన్నాం మనం. ఇంకా ఇప్పుడు కూడా బుచ్చన్న ఇది చెప్తున్నా, 2023 అక్టోబర్ 23 నాడే ఏదో జరిగింది, ఇది 22 నాడే 22 నాడే అనుకుంటా. అయితే ఈ రోజు వరకు కూడా ఈ ఫెయిల్యూర్ కారణాలు ఇవి అని చెప్పేసి టెస్టులు చేసి వాటి యొక్క నిర్ధారణ చేసినటువంటి డాక్యుమెంట్ ఏది లేదు. ఎందుకంటే ఒక రోగికి ఏ రోగం ఉన్నదని డాక్టర్ దగ్గరికి రోగి వస్తాడు, వానికి ఏ రోగం ఉందని ఎట్లా తెలుస్తుంది అసలు? దాన్ని చూస్తే టెస్టులు చేయాలి. ఇప్పుడు అన్ని టెస్టులు ఈరోజు నేను ఇదేంటిది డాక్టర్ సీట్ టెస్ట్లే ఈరోజు ఏమేమి 68 టెస్టులది రిజల్ట్ సాయంత్రం వస్తుంది. రేపు నేను డాక్టర్ దగ్గర పోదలుచుకున్నా, ఆ టెస్ట్ పట్టుకొని పోతే ఏది ఎట్లున్నది, ఎట్లున్నది లివర్ ఎట్లుంది, కిడ్నీ ఎట్లున్నది అన్నీ తెలుస్తాయి కదా. మరి అది ఆ టెస్టులు ఇంతవరకు చేయకపోతే డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు, టెస్టులు చేయించుకొని రండి అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఆ టెస్టులు అనేది నడుస్తున్నది, ఆ టెస్టులు వస్తే ఆ టెస్టుల మీద ఆధారపడి డాక్టరు డయాగ్నైజ్ చేస్తాడు ఇది ఏంటిది ఏం ప్రభావం ఉన్నది అనేది. ఇంకా టెస్టులే నడుస్తున్నాయి. మరి అటువంటప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, దాని పేరే డ్యామ్ సేఫ్టీ గురించి అని ఇక్కడ కొంత లీకేజ్ సీపేజీలు ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా రిపేర్ చేసుకొని నడిపించుకోండి అని చెప్పిండ్రు. ఈ జాప్యం ఇంత సుదీర్ఘంగా సాగడం అనేది అంటే సత్వరంగా చేపట్టని చొరవ లేకపోవడం వలన, లేకపోతే ఏమిటన్నట్లు అది ఇంత నెల 2 నెలలు చేయలేరా? అసలు మేము 23 అక్టోబర్ 22 నాడు ఇది జరగగానే మా తెలంగాణ రిటైర్డింగ్ అసోసియేషన్ తరఫున ఒకటి ప్రెస్ రిలీజ్ చేశాము. తర్వాత ఒకరిద్దరు ప్రెస్ మన ఛానళ్ళలో కూడా చెప్పడం జరిగింది. అందులో ఏం పెట్టినామంటే, ఫస్ట్ టైం ప్రపంచంలోనే సీకెంట్ పైలింగ్ విధానంలో బ్యారేజీలు కట్టింది ఎవరు ఎక్కడ అంటే ఈ మూడు బ్యారేజీలే ఉన్నాయి మొత్తం ప్రపంచంలో, మొట్టమొదటివి. సీకెంట్ పైలింగ్ విధానాన్ని అనుసరించి కట్టిన బ్యారేజీలు ఏవి అని మీరు ఇప్పుడు కొట్టండి, మీకు మేడిగడ్డ, సొందిల్ల, అన్నారమే వస్తాయి. కాబట్టి ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి కట్టిన బ్యారేజీలకు ఏమైనా అయినప్పుడు, అందుకని దీనికి లోకల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తోనూ కమిటీ వేయండి, టెక్నికల్ కమిటీ. ఆ టెక్నికల్ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ TOR ఏం పెట్టాలంటే, ఇది ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్, ఇది ఫెయిల్ కావడానికి నిజమైన కారణాలు ఏంటివి, అసలు కారణాలు ఏంటిది అది మొదలు తెలపాలి వాళ్ళకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో. రెండోది, దాన్ని ఏ విధంగా రెక్టిఫికేషన్ చేయాలి, మరి ఏ విధంగా సరిచేయాలి, మరి ఆయన జరిగిన తప్పులని అది కూడా వాళ్ళు సూచించాలి. ఇది జరిగింది, అది జరిగింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలి అది కూడా వాళ్ళు చెప్పాలి. వాళ్లకు 6 months టైం ఇచ్చి అన్ని లాజిస్టిక్స్ అన్నీ సమకూర్చి, వాళ్ళు ఏ టెస్టులు ఏ పరికరం కావాలంటే ఆ పరికరాలకు వాళ్ళకు కొనుక్కోవడానికి తగినంత సొమ్ము ఇచ్చి, వాళ్ళు ఇంకేదన్నా ఏజెన్సీలను కూడా ఎంగేజ్ చేసుకొని కొన్ని టెస్టులు వాళ్ళతో చేయించాలనుకుంటారు. అలాంటి పవర్స్ కూడా ఇచ్చేసి మీరు 6 months టైం ఇవ్వండి, 1-2 నెలలు అని కాకుండా అని. ఇది మేము ఎప్పుడు చెప్పినాం, 23 అక్టోబర్లో చెప్పినాం మేము. చెప్తే ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు లెటర్ రాయగానే ఊరికొచ్చేసి ఒకసారి చూశారు, సగం పూట చూశారు, ఇక్కడ డిస్కస్ చేశారు, అవైలబుల్ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొని పోయారు, ఇంకా కొన్ని కావాలని లిస్ట్ ఇచ్చిపోయినారు. వీళ్ళు పంపించే లోపటినే వాళ్ళు అక్కడ ఒక 3 page ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి పంపించారు, ఎవరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. అందులో వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఇందులో ప్లానింగ్ రాంగ్, డిజైన్ రాంగ్, ఎగ్జిక్యూషన్లో తప్పున్నది, దాని తర్వాత క్వాలిటీ కంట్రోల్ కూడా తప్పున్నది, వాళ్ళు సరిగా చూడలేదు. దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా సరిగా చేయలేదు. కాబట్టి అన్ని బ్రాంచ్ వాళ్ళది ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తూ లాస్ట్ పేరు ఏం రాశారు తెలుసా,
However, the state government is requested to furnish the real reasons for failure for taking further necessary action. నిజమైన కారణాలు ఏమిటి ఫెయిల్ కావడానికి అది మాకు తెలుపండి, మేము ఇంకా ఫర్దరు దాని మీద చర్య తీసుకోవడానికి. అంటే నువ్వు ఏం కారణాలు తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా వీంది తప్పు వాన్ తప్పు వాన్ తప్పు వాన్ తప్పు ఎట్లన్నారు? అసలు దానికి అర్థం ఉందా ఏమన్నా? లాస్ట్ పేరు అదే, 3 పేజీల రిపోర్ట్ ఇచ్చినావు అందరు తప్పని. లాస్ట్కి ఏమంటున్నావు? అసలు ఎందుకు ఫెయిల్ అయిందో మాకు చెప్పమంటున్నావు. అసలు అంటే నీకే తెలియదు ఎందుకు ఫెయిల్ అయిందో, వాడిని ఎట్లా తప్పంటావు? అసలు నీకే తెలియనప్పుడు పక్కన ఎట్లా చెప్పాలి? అన్నీ డిజైన్ రాంగ్ అంటివి, ఎగ్జిక్యూషన్ రాంగ్ అంటివి, క్వాలిటీ కంట్రోల్ రాంగ్ అంటివి, O&M రాంగ్ అంటివి. మరి ఇన్ని రాంగులు అయినాక అక్కడ సరిగా సర్వేలు కూడా చేయలేదంటివి. ఇన్ని రాంగ్ అయితే మరి ఫెయిల్యూరు ఎందుకయిందిరా బాబు అంటే మమ్మల్ని చెప్పమంటుంటివి. అది అయిందా? దాని యొక్క క్రెడిబిలిటీ అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీది. దాని తర్వాత ఇక రాజకీయ నాయకులు వీరి తర్వాత వారి తర్వాత వీరు పోయి విజిట్ చేసి ఇక అందరు ఇంజనీర్లు అయిపోయారు. ఇక అసలు ఇంజనీర్లు ఏమో ఉత్తగా ప్రేక్షకులు అయినరు, ఇక నాయకులే అందరూ ఇంజనీర్లు అయినరు. ఇక ఎవరు వినుకుంటే చేరినాం. ఇక మేమైతే చెప్పేది మొదలు చెప్పేసినాం. దాని తర్వాత ఇక దీని మీద ఇంత అవినీతి జరిగింది, ల్యాప్సెస్ గురించి అందరు మాట్లాడుతున్నారు. ఏం ల్యాప్సెస్ అంటే పని కాకముందే పని అయినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చినట్టు, ఇలాంటి ల్యాప్సెస్ అన్నమాట. వానికి సరి అయినటువంటి నోటీస్ ఇవ్వకపోవడము. తర్వాత ఇవన్నీ అంటే డిపార్ట్మెంటల్ ల్యాప్సెస్ని హైలైట్ చేస్తున్నారు ఎవరు ఇచ్చినా కూడా. లాస్ట్కు దీని మీద మేము సమగ్రమైన విచారణ జరిపిస్తాము. సుప్రీంకోర్టు మాజీ జడ్జి మరి ఏమన్నారు, ఆ ఘోష్ కమిటీని నియమించారు. ఘోష్ కమిటీ నియమించినాక దానికంటే ముందు విజిలెన్స్ మనకున్నది కదా, స్టేట్ విజిలెన్స్ అథారిటీ కమిషనర్. ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్లకు గవర్నమెంట్ ఏమన్నదంటే దీని మీద మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఈ ఫెయిల్యూర్ మీద, ఏది మేడిగడ్డ ఫెయిల్యూర్ మీద. ఏమంటే అప్పుడు ఆయన IPS పవన్ కుమార్ ఎవరో ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన దాని మీద స్టడీ చేసి ఈలోగా ఎన్నికలైన గవర్నమెంట్ మారిపోయింది కదా, మారిపోయిన తర్వాత ఇదంతా నేను చెప్పేది. మారిపోకముందు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎల్ఎన్టీ వాళ్ళని ఇది మీ ల్యాబ్సే కాబట్టి మీరే భరించి మేము చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్ని 100 కోట్లైనా మేమే దీన్ని రెక్టిఫై చేస్తామన్నారు. ఆ 7th బ్లాక్ ఏదైతే కుంగిందో దానికి. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత వాడు మారాడు. మాది ఆల్రెడీ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ తీసుకున్నాము. ఆ సర్టిఫికేట్ తర్వాత 2 years వరకు ఆ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. ఆ పీరియడ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మేము కొత్తగా ఏమైనా ఇస్తేనే చేస్తామనే కాడికి వాళ్ళు వచ్చారు. అప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ఏం చేసిందంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ అడిగింది. వీళ్ళు విజిట్ చేసినప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు అక్కడ ఆయన కమిషనర్. అందులో ఆయన కట్టె పట్టుకొని చెప్తుండే అనమాట, ఇందులో డిజైన్ లోపము, ఎగ్జిక్యూషన్ లోపము, క్వాలిటీ కంట్రోల్ లోపము, దాని తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు, వీళ్ళెవ్వరు కూడా తమ బాధ్యతలు చేయలేదు, వీళ్ళందరూ ఇలా రెస్పాన్సిబుల్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత మీలాంటి ఒక ఛానల్ నన్ను పిలిచినప్పుడు నేను వీళ్ళందరూ కల్ప్రిట్స్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. నేనన్నా ఫస్ట్ కల్ప్రిట్ ఈజ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళు ఈ 10 ఏళ్లలో ఒక్కసారైనా విజిట్ చేసారు ఆ ప్రాజెక్టుని. మరి వాళ్ళకున్న దాని ప్రకారంగా నాకు తెలిసిన ప్రకారంగా 50 లక్షలు పైబడ్డున్నటువంటి ప్రతి వర్క్ని సంవత్సరంలో ఒకసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విజిట్ చేయాలి. అది మస్ట్ అది. ఓకే, 50 లక్షలు, ఓన్లీ 50 లక్షలు. ఇది కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 1000 కోట్ల ప్రాజెక్టుకు నీ ఎన్నిసార్లు ఉండాలి అసలు సంవత్సరానికి? వాళ్ళు చాలా సీరియస్గా టాప్ ప్రయారిటీ ఉండాలి కదా. ఇంతకు మించిన ప్రాజెక్ట్ ఏముంది? ఇదే కాదు, ఏ ప్రాజెక్టు పోలే విజిలెన్స్ వాళ్ళు. మరి ఎందుకు వాళ్ళు ఉండే ప్రయోజనం? మరి దేనికి వాళ్ళ మీద ఏమైనా ఫోర్స్ వచ్చిందా, ఏమొచ్చిందో నాకు తెలియదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళది ఏ ప్రాజెక్ట్లో కూడా ఒక రిపోర్ట్ లేదు. మేము అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడి నుంచి హైదరాబాద్కు వాటర్ సప్లై వస్తుందో మేము అది 1.5 TMC కెపాసిటీ రిజర్వాయర్. ఆ రోజు దాని వాల్యూ 40 కోట్లు. 40 కోట్ల పనికి సంవత్సరానికి ఒకసారి వచ్చేది తప్పకుండా.
ఒకసారి 2 సార్లు కూడా వచ్చిండ్రు. మరి ఆ గంత ప్రాజెక్టుకు అన్నిసార్లు వస్తే ఇది ఏంది 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు ఎన్నిసార్లు రావాలి అసలు? ఒక్క రిపోర్ట్ లేదు. మీరు కనుక రెగ్యులర్గా వచ్చుంటే రిపోర్ట్స్ అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చిందంటే అన్నీ సెటరేట్ అయితే వాళ్ళు ఏదైనా తప్పున్నా వాళ్ళు అక్కడ చూపిస్తారు ఇమ్మీడియట్గా. ఇప్పుడు నీకు ఫండమెంటల్గా గ్రౌండ్ ఏది ఫౌండేషన్ కాంక్రీట్ అయినప్పుడు ఆ పైలింగ్ విధానం ఏది మన సీకెంట్ పైలింగ్ విధానాన్ని ఉన్నప్పుడు వాళ్ళు కూడా విజిలెన్స్ చేసారు అనుకో, వాళ్ళకు ఇది కరెక్ట్ పెట్టినరా లేదా ఏందని వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లోనే వచ్చేస్తుంది. వాళ్ళది ఒకసారి వచ్చిందంటే సమగ్రంగా రిపోర్ట్ ఉంటుంది వాళ్ళది. కాబట్టి ఆ రిపోర్ట్లే లేవు మనకి ఈరోజు. ఇక మరి అటువంటప్పుడు ఇందులో ఫస్ట్ కల్పరేట్ ఎవరన్నా? అసలు మొత్తం కల్పరేట్ విజిలెన్స్ వాళ్ళు ఒక్కసారి రాకపోవడం అనేది ఎవరికి ఇక మామూలుగా నడుస్తున్నది కదా. ఇప్పుడు ఆజమాయిష్ అంటూ సరిగా లేకపోతే ఇష్టం ఉన్నట్టే రాసుకుంటాం కదా, పని చేస్తాం, కానీ రికార్డ్స్ అనేది సరిగా ఉండవు అన్న పద్ధతి ఉండాలి. కాబట్టి ఆ ప్రాజెక్టుకు అట్లా కావడానికి కారణము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళది ఒక్క విజిట్ లేకపోవడం అనేది. అసలు దాని కారకులు ఎవరు ఇక నేను చెప్పలేను. ఇక ఎందుకు వాళ్ళు రాలేదు, ఇక్కడే కాదు ఏ ప్రాజెక్టు రాలేదు వాళ్ళు ఈ 10 సంవత్సరాలల్లో. అది ప్రాజెక్ట్. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి అప్పుడేమో రాలేదు, మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిండు ఆ రోజు, వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు వీళ్ళు తప్పు అని. నేను ఆయన అన్న రోజే ఆయన ఇంకా చనిపోలేదు అప్పటికి. నేనే అన్న అసలు కల్పరేట్ వాళ్ళు అసలు ఎందుకు రాలేదని. అదొకటి. దాని తర్వాత ఈరోజు మనకున్న పరిస్థితి ఏంటి అసలు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో గ్రౌండ్ రియాలిటీని మేము దృష్టిలో పెట్టుకొని ఎట్లా చేయాలనే ఉద్దేశం మీద ఒక ఇంజనీర్స్గా, ఒక వాటర్ రిసోర్స్ ఎక్స్పర్ట్ అనుకోండి, ఇంజనీర్స్ అనుకోండి, తెలంగాణ వాదులు అనుకోండి, తెలంగాణ తెచ్చుకునేదే మనం దీని గురించి కదా, నీళ్ళ గురించే కదా. ఆ నీళ్ళే ఏదో ఒక్క దగ్గర ఉన్నాయా అవి తీసుకురావడానికి ఎవడో చెప్పిండంటే మన ఇంజనీర్లని నమ్మకుండా, తెలంగాణ ఇంజనీర్లు ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఒకసారి కూడా కాన్ఫిడెన్షియల్గా తీసుకోలేదు. ఇప్పుడు ఉన్నారు ఈఎన్సీలుగా చేసి అన్నీ చేసిన ఎన్నో డ్యాములు కట్టిన వాళ్ళు, చెక్ డ్యాములు కట్టిన వాళ్ళు, బరాజులు కట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత ప్రొఫెసర్స్ ఎవరైతే వాటర్ రిసోర్స్ దాంట్లో ప్రొఫెసర్స్, ఇప్పుడు డాక్టర్ బాబురావు గారు మేము చదువుకున్నప్పుడు ఆయన మా ప్రొఫెసర్ సాయిల్ మెకానిక్స్, ఆయన అథారిటీ ఇండియాలో ఈరోజు సాయిల్ మెకానిక్స్లలో ఆయన ఒక అథారిటీ. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఆయన కనీసం కన్సల్ట్ చేయలేదు, ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. తెలిసా లేకపోతే కనుక వద్దనుకోను, అది ఏంటో తెలియదు. ఇక ఆయన అప్పుడు ఆ ప్రభుత్వానికైతే నేను మేడిగడ్డ దగ్గర మాకు చెప్తే ఈ టేక్స్ సమ్ టైం ఏదో ఎంతో చెప్పిండు ఆయన, 8 నెలలు చెప్పిండు. అన్ని నెలలు మాకు టైం లేదని చెప్పేసి ఆయనకి ఇవ్వలేదు. అది సబ్స్ట్రాటా ఎక్స్ప్లోరేషన్ ఇట్లన్నీ మాకు తెలిసిన సమాచారం, ఎందుకంటే సార్ చెప్పిన దాని ప్రకారం. తర్వాత ఆయన కన్సల్టెన్సీ కూడా చేస్తున్నాడు. అయితే అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పీజీ శాస్త్రి లాంటి పెద్ద మేధావులు ఉన్నారు మన దగ్గర. తర్వాత వాటర్ రిసోర్స్లో పనిచేసి తర్వాత ప్రొఫెసర్గా చేసినటువంటి వాళ్ళు ఎన్నో యూనివర్సిటీల నుంచి ఉన్నారు ఇక్కడ. అరే మీరు వాళ్ళతో ఒకసారి కూర్చొని దీన్ని ఏం చేద్దాము, ఈ పరిస్థితిని, ఇప్పుడు నీళ్ళు కావాలి మనకు, ఈ విషయంలో మరి వాళ్ళు అదంటున్నారు, దీనికి మనం ఇచ్చే సమాధానం ఏంటిది, ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి టెక్నికల్గా, వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టుగా, మరి వాళ్ళు మనకు ఇవి ప్రొటెక్ట్గా ఉండేటట్టుగా ఆ పని చేయొచ్చు కదా. అసలు పనులే ఎక్కడున్నాయి, అసలు పనులే అయితే లేవు. పనులే లేనప్పుడు ఉన్న నీటిని మంచినీళ్ళకో దేనికో వాడుకోవడం అంటే దానికంటే మించిన పని ఉంటుంది. అది ప్రభుత్వం దృష్టికి మేము ఒక వినయపూర్వకంగా మేము అభ్యర్థించినాం. అందులో లెటర్లు ఎక్కడ కూడా మేము డిమాండ్ కానీ అది కానీ ఒక హార్ష్పదం ఒక్కట్లేదు. తర్వాత మేము మా సర్వీసెస్ కూడా ఆఫర్ చేసినాం. ఒకవేళ అక్కడ ఇవి నడిపియాలంటే ఆ బరాజీల దగ్గర ఉండాలంటే మా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఉంటాం. మేము ఇక్కడ ఈ బరాజ్ దగ్గర, ఆ బరాజ్ దగ్గర, ఆ బరాజ్ దగ్గర, మూడు ప్లేసులలో ప్రతి పంపింగ్ స్టేషన్ల దగ్గర కూడా ఉంటాం అని మా సర్వీసెస్ కూడా ఆఫర్ చేసినాం కదా.